ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట. వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు భారతమ్మ అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది, పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కల్లాగా మొరికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనావిడలు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం. వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి వీడు నిన్న చెప్తాడు వివేకానంద రెడ్డి నేనేగా తమ్ముళ్ళు చంపింది అదంట, మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. ఈడేం గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో, సామర్లకోటలో అన్ని వేల మంది మాట్లాడాడు. తమ్ముళ్ళు నేనేగా వివేకానంద రెడ్డిని చంపింది, అవునా కాదా అని అడుగుతున్నాడు. వాళ్ళని సిగ్గులేని వెధవ, నువ్వే చంపింది వివేకానంద రెడ్డిని. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో ఏపీ వెంకటేశ్వరరావు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది. సిబిఐ నా కొడుకుని తీసుకెళ్ళి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి. నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళని అరే కొడాలని నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్ను. నీ వయసు అంతా 75 సంవత్సరాలు, మా వయసు 50 సంవత్సరాలు. నువ్వంటే నా బొచ్చు కొడుతుంది, నాకేం కాదు. సిగ్గులేని వెధవ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు తీసి రోడ్లెమ్మడి పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడ్డు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలు నమ్ముతాడు. ఇటువంటి పిచ్చ కుక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు. ఆయన ఊరుకోవచ్చు, మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను. వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు. వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా? భారతమ్మ ఆడదు కదా, విజయమ్మ ఆడదు కదా, మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా. నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటారు లోఫాట్ నా కొడకల్లారా? ఆ పోస్టింగ్లనే ఏంటారు నువ్వు కదా? నీ సోషల్ మీడియాలో పెట్టేయి. ఐటీడీపీ అంటే నీది కదా. మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పందికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు. రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజే అంట. ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ 420 నా కొడుకు. వీడి కొడుకు వీడేంటి, వీడు 10 పందులు కలిపితే ఆడు. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు ఆపు. నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పుల గురించి చెప్పు. వ్యక్తిగతంగా సైకో, దరిద్రుడు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా? మెంటల్ మీ కుటుంబంలో ఉందరా? మెంటల్ నా కొడకలరా? అరే అయ్యన పాత్రుడు, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా? 4-5 ఉందరా మెంటల్ పిచ్చి నా కొడక. ఇక ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంతా ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాడు బయటికి రావడానికి. ఇవాళ కథం తొక్కుతూ అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ, అసలు రైతులు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనా మించింది ఇవాళ మనం. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతా పోతుంది. కాబట్టి మన యువత
యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా నేను ఎప్పుడు చెప్తుంటున్నాను, ఎందుకంటే నాకున్న అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలంటూ ఏమి ఉండవు. జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను తెరిచిన పుస్తకాన్ని అని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో, రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ యొక్క 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణికం కాదు, వాడు చెల్లాడనేది కాదు, దీనికి ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజస్కంధాలపై ఉంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేపు ఇవాళ మీ ఊరు దాటి వెళ్తారు, ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు, ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు, ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు. కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు, ఏదైతే ఆయన యువగళం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని, దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను.